The most important thing we have to understand always is that we are all gods, always. We are eternal verities of consciousness, energy and awareness. మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దైవ పదార్థము, ఆత్మ పదార్థము. మనం ఈ శరీర పదార్థము కాదు. వీఆర్ ఫండమెంటల్ మూల చైతన్యము, మూల కాన్షియస్నెస్, ఫండమెంటల్ వెరిటీ. మనము అది, మనం ఇది, మనం ఈ ఎముకల గూడు, ఈ యొక్క కాలేయము, ఈ యొక్క గుండెకాయ, ఊపిరితిత్తులు, ముక్కు, నోరు, మెడ, జుట్టు, ఇది మనం కాదు అని తెలుసుకోవడమే సత్యము తెలుసుకోవడము. ఆధ్యాత్మికత అంటే సత్యము తెలుసుకోవడము, సత్యములో జీవించడము, సత్యము ప్రబోధించడము. ఏమిటయ్యా సత్యం అంటే ఆత్మ అన్నదే సత్యము. ఆ ఆత్మ మనం అయి ఉన్నాము, ఆ సత్యము మనం అయి ఉన్నాము. ఆ సత్యం తెలుసుకోవాలంటే మనం శ్వాసతో కూడి ఉండాలి. ఆ శ్వాస మన దగ్గర ఉన్నది. ద బ్రెత్ ఈస్ హియర్ విత్ అస్, బట్ వీఆర్ నాట్ హియర్ విత్ ద బ్రెత్. ఆ శ్వాస మన దగ్గర ఉన్నది, కానీ మనము శ్వాస దగ్గర ఉండవాలి. వెన్ వీఆర్ విత్ ద బ్రెత్, దెన్ ద బ్రెత్ టేక్స్ అస్ ఇన్ టు మెడిటేషన్. శ్వాస అనే నావలో ధ్యానం అనే పంట పండిస్తాం. మనం శ్వాస అనే క్షేత్రంలో మనం ధ్యానం అనే పంట పండిస్తాము. శ్వాస అనే క్షేత్రంలో మనం ఆత్మ ప్రయాణం సాగిస్తాము.